స్టోరీ స్టార్టింగ్‌లో ఒక టెక్స్ట్‌లో ఇలా రాసుంటుంది. ప్రతి రాజ్యంలోని రాజుకి ఒక సీక్రెట్ లవర్ ఉండేది. ఆమెను గుండీక్ అని పిలిచేవారు. ఈ గుండీక్ వేరే లోకం నుంచి వచ్చినటువంటి ఒక జీవిగా చెప్పొచ్చు. ఇక్కడ గుండీక్ అనే పదం యొక్క అర్థం ఏంటంటే లవర్ లేదా కాంక్యుబైన్ అనే అర్థం వస్తుంది. కానీ ఈ మూవీలో గుండీక్‌ని ఒక సూపర్ న్యాచురల్ పవర్‌గా చూడొచ్చు. ఈ జీవి ఇంకొక డైమెన్షన్ నుంచి వచ్చింది. ఈ గుండీక్ అనేది రాజులకు, అఫీషియల్స్‌కి ఒక గొప్ప పవర్‌ని ఇవ్వడంతో పాటు పొలిటికల్‌గా గూడా బాగా హెల్ప్ చేస్తుంది. మూవీ ప్రకారం ఈ గుండీక్ దక్షిణంగా ఉన్నటువంటి సముద్ర తీరం నుంచి వచ్చింది. ఇప్పటికీ ఎన్నో హయ్యర్ అఫీషియల్స్ ఇంకా జనరల్స్‌తో పాటు ధనవంతుల దగ్గర గుండీక్ ఉంటుంది. ఇప్పుడు స్టోరీ 1998లో దక్షిణ సముద్ర తీరం నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడొక హయ్యర్ అఫీషియల్ ఒక మ్యాన్షన్‌కొస్తాడు. ఈ మ్యాన్షన్ సమీర్ అనే వ్యక్తిది. సమీర్‌ని ఒక మిడిల్ మ్యాన్‌గా చెప్పొచ్చు. అతను అఫీషియల్స్‌ని గుండీక్‌తో మీట్ అయ్యేలా చేసేవాడు. ఈ అఫీషియల్ తనతో పాటు ఒక పెద్ద బాక్స్‌ని తీసుకొస్తాడు. అతను సమీర్‌తో మాట్లాడుతూ బాక్స్‌ని చూపిస్తాడు. దాంట్లో బంగారం ఉంటుంది. అది చూసి సమీర్ హ్యాపీ అవుతాడు. ఇక ఈ అఫీషియల్ ఆఫరింగ్ గురించి అడిగితే అతను ఆ పెద్ద బాక్స్‌ని చూపిస్తూ ఇదిగో ఆఫరింగ్ అని చెప్తాడు. సమీర్ అతనితో మీరు త్వరలో జనరల్ అవుతారని చెప్పేసి గుండీక్‌ని కలవడానికి లోపలికెళ్ళమని చెప్తూ మీరు లోపల ఏం చూసినా భయపడొద్దనే మరో విషయం కూడా చెప్తాడు. అఫీషియల్ లోపలికెళ్తుండగా అతనికి ఒక భయంకరమైనటువంటి పెద్ద స్నేక్ కనిపిస్తుంది. అతను భయపడిన గుండీక్ రూమ్‌లోకి వెళ్తాడు. అక్కడ గుండీక్ బెడ్ పై కూర్చుంది. ఫస్ట్ ఆమె అతను తెచ్చినటువంటి గోల్డ్‌ని తినేస్తుంది. ఆ తర్వాత అతని చేతిపై ఒక కట్ చేసి కొన్ని బ్లడ్ డ్రాప్స్‌ని కలెక్ట్ చేసి వైన్‌తో కలిపి తాగేస్తుంది. ఇదంతా చూసి అఫీషియల్ భయపడుతున్నాడు. కానీ తను ఒక జనరల్ కావాలనే కోరికతో ఈ పనులన్నీ చేయాల్సొస్తుంది. ఆ తర్వాత గుండీక్ అతనికి కళ్ళకి గంతలు కట్టేసి అతని పైకొచ్చేస్తుంది. ఇదే టైంలో సమీర్ ఆ అఫీషియల్ తెచ్చినటువంటి ఆఫరింగ్‌ని అంటే ఒక చిన్న పిల్లాడిని చంపేస్తాడు. ఆ పిల్లాడి రక్తం ఒక పైప్ ద్వారా గుండీక్ పై పడుతుంది. ఇక్కడే సీన్ అనేది కట్ అవుతుంది. అంటే ఈ అఫీషియల్ తను ఒక జనరల్ కావడానికి గుండీక్‌ని కలిశాడు. ఈ గుండీక్ ఒక నార్మల్ లవర్ కాదు. ఒక సూపర్ న్యాచురల్ ఎంటిటీ. ఇది ఆఫరింగ్‌కి బదులుగా ప్రజల కోరికల్ని తీర్చే పవర్ ఉంటుంది. ఇక సీన్ ఇప్పుడు 2003లో ఇండోనేషియాలోకొస్తుంది. ఇక్కడ ఉస్మాన్ అనే ఒక వ్యక్తి జైల్లో ఉంటాడు. అతను 12 సంవత్సరాల శిక్ష అనుభవిస్తున్నాడు. కానీ జైల్లో నైస్‌గా బిహేవ్ చేయడం వల్ల అతడికున్నటువంటి శిక్షను 6 సంవత్సరాలకి తగ్గించి జైలు నుంచి రిలీజ్ చేస్తారు. ఇక ఉస్మాన్ బయటకొచ్చినప్పుడు అతని కూతురు మేరీ అతన్ని పికప్ చేసుకోవడానికి అక్కడికొస్తుంది. తన కూతుర్ని చూసి ఉస్మాన్ హ్యాపీ అవుతాడు. కానీ మేరీ ప్రెగ్నెంట్‌గా ఉండడం చూసి అతనికి ఉన్నటువంటి సంతోషం అనేది ఒక్కసారిగా తగ్గిపోతుంది. తన డాటర్‌ని ఎవరు ప్రెగ్నెంట్ చేశారో కూడా అతనికి తెలీదు. అప్పుడు మేరీ తన లవర్‌ని పిలుస్తుంది. అతని పేరు ఇబ్రహీం. ఆమెతో వచ్చినటువంటి ఒక క్యాబ్ డ్రైవర్ అయ్యుంటాడు. ఇది చూసి ఉస్మాన్ షాక్ అవుతాడు. తన కూతురు ఒక క్యాబ్ డ్రైవర్‌ని ప్రేమించడం అతనికి ఇష్టం లేదు. కానీ ఇప్పుడేం చేయలేడు. కాబట్టి వాళ్ళ ఇంటికెళ్ళి భోజనం చేస్తారు. భోజనం చేస్తున్న టైంలో ఉస్మాన్ అంటాడు, ఇస్లాంలో పెళ్లికి ఒక గార్డియన్ ఉండాలని నేను జైల్లో ఉన్నాను కాబట్టి ఈ పెళ్లి అప్రూవ్ కాదని చెప్తాడు. అప్పుడు మేరీ తన మదర్ బ్రదర్ అయినటువంటి రెజా అంకుల్ పెళ్లి టైంలో గార్డియన్‌గా ఉన్నాడని చెప్తుంది. ఇబ్రాహిం ఉస్మాన్‌ని డాడ్ అని పిలిచినప్పుడు ఉస్మాన్ అతన్ని అలా పిలవద్దని చెప్తాడు. ఎందుకంటే అతను ఇబ్రాహింని ఇంకా అల్లుడిగా యాక్సెప్ట్ చేయలేదు. ఇక్కడొక ఫ్లాష్ బ్యాక్‌లో ఉస్మాన్ భార్యను కొందరు రౌడీలు చంపేశారని వాళ్ళపై పగ తీర్చుకోవడానికి ఉస్మాన్ వాళ్ళను చంపేసి జైలుకెళ్లడం తెలుస్తుంది. నెక్స్ట్ డే ఉస్మాన్, మేరీ, ఇబ్రాహిం కలిసి భోజనం చేస్తుండగా ఇబ్రాహిం తల్లి నుంచి ఒక ఫోన్ వస్తుంది. ఆమె ఇబ్రాహిం తండ్రి హెల్త్ గురించి చెప్తుంది. అతను తీవ్ర అనారోగ్యంతో ఉన్నాడని చెప్తుంది. ఇబ్రాహిం వెంటనే హాస్పిటల్‌కి బయలుదేరతాడు. అక్కడ ఇబ్రాహిం తండ్రి చాలా కాలంగా అనారోగ్యంతో ఉన్నాడు. ఇప్పుడు అతనికి తన చివరి రోజులు నడుస్తున్నాయి. ఇక మేరీతో మాట్లాడుతూ ఉస్మాన్ ఇబ్రాహిం తండ్రి గురించి అడుగుతాడు. అప్పుడు మేరీ అంటుంది, ఇబ్రాహిం తండ్రి కూడా ఉస్మాన్ లాగే ఒక దొంగ అని చెప్తుంది. అయితే ఉస్మాన్ కూడా ఒక దొంగే అయ్యుంటాడు. ఇదే టైంలో ఇబ్రాహిం హాస్పిటల్‌కి వెళ్తాడు. అక్కడ తన తండ్రి ఆర్గాన్స్ మొత్తం కూడా పనిచేయడం మానేశాయని అతన్ని కాపాడలేమని డాక్టర్లు చెప్తారు. ఇబ్రాహిం తల్లి హాస్పిటల్ బిల్ అనేది ఎక్కువతూ ఉండడం వల్ల తన భర్తను ఇంటికి తీసుకెళ్లాలని డిసైడ్ అవుతుంది. మరోపక్క మేరీకి నొప్పులు మొదలవుతాయి. ఉస్మాన్ ఆమెను ఒక కుర్చీలో కూర్చోబెడతాడు. మేరీ తను సి సెక్షన్ చేయించుకోవాలని చెప్తుంది. కానీ ఉస్మాన్ దగ్గర అంత డబ్బు లేదు. అప్పుడు అతనికి టోనీ అనే వ్యక్తి నుంచి కాల్ వస్తుంది. టోనీ ఉస్మాన్‌కి దొంగతనం వంటి అక్రమ పనుల్ని అప్పజెప్పేవాడు. టోనీ ఉస్మాన్‌ని ఓటో అని పిలుస్తాడు. ఎందుకంటే వీళ్ళందరూ కోడ్ నేమ్‌లతో మాట్లాడుకుంటారు. ఒకవేళ కాల్ రికార్డ్ అయినా అసలు పేర్లు బయటకు రాకుండా అలా చేస్తారు. టోనీ ఒక ఆఫర్ గురించి చెప్తాడు. అది న్యాయ అనే ఒక మహిళ యొక్క మ్యాన్షన్‌లో దొంగ
దొంగతనం చేయడం గురించి చెప్తాడు. ఈ న్యాయ ఎవరంటే మనకు మూవీ స్టార్టింగ్‌లో చూపించినటువంటి గుండీక్ అయ్యుంటుంది. ఈ మ్యాన్షన్‌లో బంగారం, ఆభరణాలు ఉన్నాయని టోనీ చెప్తాడు. కానీ ఈ పనిని ఉస్మాన్ ఒక్కడే చేయలేడు. కాబట్టి అతనితో పాటు సౌద్, ఫర్సీ, సూర్య అనే ముగ్గురుంటారు. వీళ్ళంతా ఉస్మాన్ యొక్క పాత ఫ్రెండ్స్. ఇల్లీగల్‌గా చేసే పనుల్లో పార్ట్నర్స్ అయ్యుంటారు. అయితే ఉస్మాన్ ఈ పనికి ఒప్పుకుంటాడు. ఎందుకంటే అతని కూతురికి సి సెక్షన్ కోసం డబ్బు కావాలి. ఉస్మాన్ తన టీంను రెడీ చేయడానికి బయలుదేరతాడు. మొదట సౌద్ దగ్గరికెళ్తాడు. అతను తన భార్యతో అక్కడ గొడవ పడుతూ ఉన్నాడు. ఉస్మాన్‌ని చూసి సౌద్ హ్యాపీ అవుతాడు. ఎందుకంటే అతను ఉస్మాన్‌ని చాలా రోజుల తర్వాత కలిశాడు. ఉస్మాన్ తను వచ్చినటువంటి పని గురించి చెప్పగా సౌద్ దానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత వాళ్ళు ఫర్సీ ఇంటికెళ్తారు. అక్కడుంది ఎవరో కాదు, రెజా అయ్యుంటాడు. అతన్ని కొందరు కొడుతూ ఉన్నారు. ఎందుకంటే రెజా వాళ్ళ డబ్బుని తిరిగి ఇవ్వలేదు. అయితే ఉస్మాన్ సౌద్ ఇచ్చేసి రెజాని కాపాడతారు. ఇదే టైంలో ఇబ్రాహీం, అతని మదర్ ఇద్దరు కూడా హాస్పిటల్‌లో ఉంటారు. ఇబ్రాహీం మదర్ అతని తండ్రి బతకడం కష్టమని అతను తన కొడుకుకి ఒక ప్రాపర్టీని అంటే ఒక బాక్స్‌ని ఇబ్రాహీంకి ఇవ్వాలనుకుంటున్నాడని చెప్తుంది. ఇక ఆ బాక్స్‌ని వెతకడానికి ఇబ్రాహీం వెళ్తాడు. అక్కడ అతనికి ఒక షాడో కనిపించి ముందుకొచ్చేసి భయపడుతుంది. అయినా అతను ముందుకెళ్ళి తన తండ్రి ప్రాపర్టీ అయినటువంటి ఒక వస్తువుని కనిపెడతాడు. ఆ వస్తువుని తీసుకునేందుకు వెళ్తుండగా అక్కడ ఒక పొచాంగ్ కనిపిస్తుంది. కానీ అది అంతలో అదృశ్యమవుతుంది. అప్పుడే ఒక బాక్స్ కనిపిస్తుంది. దాంట్లో ఒక బుక్ ఉంటుంది. అందులో ఎన్చాంటింగ్ మంత్రాలనేవి రాసుంటాయి. ఇబ్రాహీం ఫాదర్ ఒక షేమన్ ఉంటాడు. ఇక ఇబ్రాహీం ఆ ప్రాపర్టీని యాక్సెప్ట్ చేయగానే అతని ఫాదర్ చనిపోతాడు. ఇక సౌద్, ఉస్మాన్ రిజాతో మాట్లాడుతూ ఉంటారు. ఆ మ్యాన్సన్‌లో వింత ఇన్సిడెంట్స్ జరుగుతాయని వాళ్ళకి తెలుసు. రిజా అప్పుడు సూర్య ఒక షేమన్ కాబట్టి అతను మనకు యూజ్ అవుతాడని, సూర్య ఇంకా చనిపోలేదని కూడా చెప్తాడు. కానీ సూర్య ఇంటికెళ్ళినప్పుడు అతను ఇప్పటికే చనిపోయాడని తెలుస్తుంది. అయితే సూర్య ఇబ్రాహీం యొక్క ఫాదర్ అని ఉస్మాన్‌కి అప్పుడే తెలుస్తుంది. ఉస్మాన్ ఇబ్రాహీంతో "నువ్వు నా కూతుర్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావని" అడుగుతాడు. దానికి ఇబ్రాహీం తన ఫాదర్ తన ఫ్రెండ్స్ యొక్క ఫ్యామిలీస్‌ని కాపాడమని చెప్పాడని, అలా చేస్తూ మేరీతో నేను లవ్‌లో పడ్డానని చెప్తాడు. ఉస్మాన్‌కి ఇది కొంచెం మంచిగా అనిపిస్తుంది. అయినా కానీ మేరీ ఉస్మాన్ ఒక దొంగని ఇబ్రాహీంకి ఇంకా చెప్పలేదు. కానీ ఇబ్రాహీంకి ఈ విషయం ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే అతను తన ఫాదర్‌తో కలిసి పనిచేశాడు. ఇకపోతే దొంగతనం చేసే నైట్ టైంలో ఇబ్రాహీం మేరీతో నేను నైట్ షిఫ్ట్‌కి వెళ్తున్నానని చెప్పేసి క్యాబ్‌లో బయలుదేరతాడు. అందులో ఉస్మాన్, సౌద్, రిజా కూడా ఉంటారు. ఉస్మాన్ ఇక ప్లాన్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. అందరూ కూడా లోపలికెళ్తారు. ఇబ్రాహీం బయటుండి తనకున్నటువంటి షేమన్ పవర్స్‌తో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే దాన్ని గుర్తించి హారన్‌తో వాళ్ళకి సిగ్నల్ ఇస్తాడు. కానీ ఇబ్రాహీంకి షేమన్ విషయాల గురించి పెద్దగా తెలీదు. ఎందుకంటే అతని ఫాదర్ అతనికి పూర్తిగా నేర్పలేదు. ఇక వాళ్ళు మ్యాన్షన్‌లోకి ఎంటర్ అవుతారు. ఇబ్రాహీం ఏమో బయటుంటాడు. అతను బయట ఒక స్పిరిట్‌ని డాన్స్ చేస్తూ చూస్తాడు. ఆ తర్వాత ఒక ఓల్డ్ లేడీ అతని వెనకాల కనిపిస్తుంది. భయపడి అతను క్యాబ్ నుంచి బయటకొస్తాడు. లోపల సౌత్‌కి ఒక రూమ్‌లో చైన్స్‌తో బంధించబడినటువంటి ఒక చిన్న అమ్మాయి కనిపిస్తుంది. బహుశా ఆ అమ్మాయిని ఆఫరింగ్‌గా తెచ్చుంటారు. సౌద్ ఆమెను విడిపించడానికి ప్రయత్నిస్తాడు. కానీ సమీర్ అక్కడికొచ్చేసి సౌద్‌ని తన మాటల్లో ఇరికించేసి అతనిపై అటాక్ చేస్తాడు. బయట ఇబ్రాహీం ఒంటరిగా ఉంటాడు. లోపల నుంచి కొన్ని సౌండ్స్ వినిపిస్తాయి. ఉస్మాన్ ప్రమాదంలో ఉన్నాడని ఇబ్రాహీం అనుకుంటాడు. అతనికి మేరీతో తను చేసినటువంటి ప్రామిస్ గుర్తొచ్చి ఉస్మాన్‌ని కాపాడడానికి లోపలికెళ్తాడు. కానీ ఒక పైప్ పై ఉన్నటువంటి ఒక సైన్‌ని తాకగానే అతని చేయికి ఒక చిన్న షాక్ తగులుతుంది. అంటే ఒక ప్రొటెక్టివ్ స్పెల్ ఉంది. అది షేమన్‌లు లోపలికి రాకుండా అడ్డుకుంటుంది. దీంతో ఇబ్రాహీం దగ్గర ఉన్నటువంటి ఆ వస్తువు కూడా బ్రేక్ అవుతుంది. నిజానికి అది ఉండడం వల్ల ఆత్మలనేవి దూరంగా ఉంటాయి. అంతలో అక్కడికి ఎన్నో పొచంగ్లు అతని ముందుకొచ్చేసి భయపడతాయి. ఇక ఇబ్రాహీం తన ఫాదర్ బుక్‌లోని మంత్రాల్ని చాంటింగ్ చేయడం మొదలెడతాడు. దాంతో పొచంగ్లనేవి అదృశ్యమవుతాయి. ఇక్కడ ఏదో తప్పు జరుగుతుందని ఇబ్రాహీం అర్థం చేసుకుంటాడు. ఇక ఇబ్రాహీం కార్ దగ్గరికెళ్ళి హారన్ ద్వారా సిగ్నల్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ స్పిరిట్స్ ఇంకా బయటున్నాయి. ఇక అతను స్వయంగా లోపలికెళ్తాడు. రెజా ఒక రూమ్‌లో ఒంటరిగా ఉంటాడు. ఒక బెడ్ పై కూర్చుంటాడు. అప్పుడు ఒక బాల్ అతని దగ్గరకొస్తుంది. బాల్‌ను తీయడానికి కింద చూస్తే అక్కడ ఏం లేదు. కానీ పైకి చూస్తే సినిమా స్టార్టింగ్‌లో చంపబడినటువంటి ఆ చిన్న పిల్లాడి యొక్క ఆత్మ కనిపిస్తుంది. ఆ ఆత్మ ఇక్కడే లాక్ అయిపోయి ఉంది. రెజా కారిడార్‌లోకి వస్తాడు. అక్కడ ఎన్నో హైయర్ అఫీషియల్స్ యొక్క ఫోటోలున్నాయి. రెజా వాటిని చూస్తూ ఉండగా అతని పైన ఒక స్పిరిట్ ఉంటుంది. ఇబ్రాహీం వచ్చేసి ఆ ఆత్మ
ఆమెను పారిపోయేలా చేస్తాడు. సౌద్ సమీర్‌ని ఉస్మాన్ ముందుకు తీసుకొచ్చి సమీర్ పిల్లలపై చెడు ఆలోచనతో చూస్తున్నాడని ఆరోపిస్తాడు. రెజా, ఇబ్రాహిం కూడా అక్కడికొస్తారు. వాళ్ళు సమీర్‌ని బంగారం ఇంకా గుండీ గురించి అడుగుతారు. సమీర్ గుండీకి ఇప్పుడు పడుకుందని, ఆమెనిప్పుడు నిద్ర నుంచి మేల్కొల్పితే అందరికీ ప్రమాదమని చెప్తాడు. ఇదే టైంలో గుండీకి ఒక పెద్ద బాత్ టబ్‌లో నిద్రిస్తూ హాఫ్ స్నేక్‌గా కనిపిస్తుంది. ఇక సమీర్ ఏం చెప్పకపోవడంతో ఉస్మాన్ ఒక పెద్ద పెయింటింగ్‌ని చూస్తాడు. అది గుండీకి దై ఉంటుంది. ఆ పెయింటింగ్‌ని తాకగానే ఒక బటన్ కనిపిస్తుంది. దాన్ని ప్రెస్ చేయగానే ఆ పెయింటింగ్ అనేది ఒక సీక్రెట్ డోర్‌గా ఓపెన్ అవుతుంది. ఈ టైంలో సమీర్ వాళ్ళను చంపడానికి ట్రై చేసి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు. కానీ వాళ్ళకు పెద్దగా గాయం కాలేదు కాబట్టి వాళ్ళు ఆ సీక్రెట్ డోర్ నుంచి లోపలికెళ్తారు. అక్కడొక శిథిలమైనటువంటి ప్లేస్ ఉంది. అక్కడి నుంచి వాళ్ళు గుండీక్ రూమ్‌లోకి చేరుకుంటారు. అక్కడ గుండీక్ నిద్రిస్తూ ఉంటుంది. బంగారం కూడా ఉంటుంది. గుండీక్ బంగారాన్ని తినడం వాళ్ళు గుర్తు చేసుకొని బంగారాన్ని అంతా కూడా కలెక్ట్ చేసేసి అక్కడి నుంచి బయలుదేరతారు. కానీ సమీర్ ఒక రిచువల్ చేయడంతో గుండీక్ ఉన్నట్టుండి మేల్కొంటుంది. అయినా వాళ్ళు బంగారంతో ఆ శిథిల ప్రాంతం నుంచి బయటకొచ్చేసి ఈజీగా తప్పించుకుంటారు. కానీ సౌద్ ఆ చిన్న అమ్మాయిని సేవ్ చేయాలనుకుంటాడు. ఉస్మాన్ అతన్ని అడ్డుకున్నా సౌద్ వినకుండా ఆ అమ్మాయిని సేవ్ చేయడానికి వెళ్తాడు. ఉస్మాన్ కూడా అతని వెనకాలే వెళ్తాడు. వెళ్లే ముందు ఇబ్రాహింతో "నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. మేరీతో ఒక మంచి సెరమనీ ఏర్పాటు చేసి పెళ్లి చేసుకో" అని చెప్తాడు. ఎందుకంటే ముందు జరిగిన పెళ్లి కరెక్ట్ కాదని అంటాడు. ఇబ్రాహింకి ఉస్మాన్ తనని యాక్సెప్ట్ చేశాడని హ్యాపీ అవుతాడు. సౌద్, ఉస్మాన్ కలిసి ఆ అమ్మాయిని వెతుకుతుంటే ఆమె అక్కడ లేదని తెలుస్తుంది. ఇబ్రాహిం మళ్ళీ వాళ్ళని చూడ్డానికి లోపలికెళ్తాడు. కానీ రెజా ఒంటరిగా క్యాబ్ తీసుకొని పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఇబ్రాహిం స్టీరింగ్ వీల్ అనేది తన దగ్గరే ఉంచుకుంటాడు. కాబట్టి రెజా ఎక్కడికి కూడా పారిపోలేడు. రెజా కూడా లోపలికెళ్తాడు. అక్కడ ఇబ్రాహింతో కలుస్తాడు. వాళ్ళు బయటకి వెళ్ళిపోతుండగా గుండీకి వాళ్ళ ముందుకొచ్చేసి డాన్స్ చేస్తూ ఉంటుంది. లైట్స్ అనేవి ఆఫ్ అవుతాయి. గుండీకి ఇక్కడ కంప్లీట్ గా స్నేక్ గా మారిపోతుంది. అది చూసి వాళ్ళు భయపడి పారిపోతారు. కానీ వాళ్ళు ఒక లూప్ లో ట్రాప్ అవుతారు. అంటే వాళ్ళు అక్కడి నుంచి ఎన్నిసార్లు పారిపోయినా అదే ప్లేస్ కి మళ్ళీ తిరిగి వస్తారు. లైట్లు తిరిగి వచ్చినప్పుడు గుండీకి వాళ్ళ ముందుంటుంది. ఆమె ఉస్మాన్, సౌద్, రిజాని కింగ్స్ అని పిలుస్తుంది. కానీ ఇబ్రాహిం ని కింగ్ కాదని చెప్తుంది. ఆమె వాళ్ళను చంపాలని చూస్తుంది. సౌద్ గుండీక్ పై గన్ తో కాల్చినా కూడా ఆమెకి ఏం కాదు. దానికి బదులుగా గుండీక్ సౌద్ యొక్క గొంతును కోసి అతని రక్తాన్ని తాగేస్తుంది. ఇది చూసి మిగిలిన వాళ్ళు భయపడి పారిపోయి దాక్కుంటారు. ఇబ్రాహిం ఒక వార్డ్రోబ్ లో దాక్కుంటాడు. అక్కడ గుండీక్ ని ఆమె హాఫ్ స్నేక్ గా ఉండడం చూస్తాడు. అప్పుడు ఒక పొచాంగ్ స్పిరిట్ అతని ముందుకు వస్తుంది. కానీ అతను తనను తాను కంట్రోల్ చేసుకుంటాడు. అయితే వెనకాల నుంచి 2 చేతులు వచ్చేసి అతన్ని పట్టేసుకుంటాయి. ఇంట్లో మేరీకి తన తండ్రి భర్త గురించి టెన్షన్ అవుతూ ఉంటుంది. ఆమె క్యాబ్ కంపెనీకి కాల్ చేసి అడిగితే ఇబ్రాహిం ఎలాంటి నైట్ షిఫ్ట్ కి వెళ్ళలేదని తెలుస్తుంది. అప్పుడు ఆమె ఒక డైరీలో ఇబ్రాహిం రాసిన మ్యాన్సన్ అడ్రస్ ని పెన్సిల్ తో రబ్ చేసి కనిపెడుతుంది. మరోపక్క ఉస్మాన్, రిజా దాక్కునే ప్రయత్నం చేస్తుంటే సమీర్ వాళ్ళని క్యాప్చర్ చేస్తాడు. అయితే ఇబ్రాహింకి ఒక డ్రీమ్ వస్తుంది. అందులో అతను ఒక బీచ్ దగ్గర ఉంటాడు. గుండీక్ అతన్ని కలుస్తుంది. గుండీక్ అతన్ని కోరుకుంటుంది. అతను మిగతా వాళ్ళకంటే డిఫరెంట్ అని చెప్పేసి అతన్ని కిస్ చేస్తుంది. కానీ అది డ్రీమ్ అయి ఉంటుంది. అతను డ్రీమ్ నుంచి మేల్కొనగానే సౌద్ చూసినటువంటి ఆ చిన్న అమ్మాయిని చూస్తాడు. ఆ అమ్మాయిని "నువ్వు ఓకేనా" అని అడిగితే గుండీక్ మిగతా వాళ్ళు కలిసి తన ఫ్యామిలీను చంపారని, తనని కిడ్నాప్ చేసి మిస్యూజ్ చేశారని చెప్తుంది. ఇబ్రాహిం ఆ పాపని తనతో రమ్మని చెప్తాడు. కానీ ఆ అమ్మాయి అందరూ కూడా అలాగే చెప్తారని, ఎవరు కూడా ప్రామిస్ ని నిలబెట్టరని చెప్తుంది. అప్పుడు ఆ అమ్మాయి తన తలపై ఉన్నటువంటి విగ్ ని తీసేస్తుంది. అక్కడుంది అమ్మాయి కాదు, ఒక అబ్బాయి అని తెలుస్తుంది. అతనికి ఒక విషయం చెప్తాడు. ఈ దొంగతనం ప్లాన్ అనేది తానే చేశానని, టోనీని కాంటాక్ట్ చేసి మిస్టికల్ ఫ్రైడే రోజున పుట్టిన వాళ్ళను ఇక్కడికి రప్పించారని, అయితే మిస్టికల్ ఫ్రైడే రోజు పుట్టిన వాళ్ళు గుండీక్ ని చంపగలరని చెప్తాడు. అంటే ఈ దొంగతనం ప్లాన్ అంతా కూడా ఆ అబ్బాయిది అయి ఉంటుంది. నిజానికి ఇక్కడికి 4 వ్యక్తుల్ని మిస్టికల్ ఫ్రైడే రోజున పుట్టిన వాళ్ళని ఇక్కడికి రప్పించాలి. కానీ సూర్య చనిపోవడంతో ఉస్మాన్, సౌద్, రెజా మాత్రమే ఇక్కడికి వచ్చారు. ఇబ్రాహిం మిస్టికల్ ఫ్రైడే రోజున పుట్టలేదు. కాబట్టి గుండీక్ అతన్ని కింగ్ అనలేదు. ఈ అబ్బాయి తను ఒక కన్నుని పీకేసి నన్ను గుండీక్ నిద్రించే బాత్ టబ్ దగ్గరికి తీసుకెళ్ళు, అప్పుడు గుండీక్ శాశ్వతంగా నాశనం అవుతుందని చెప్తాడు. ఇక ఇబ్రాహిం అతని మాటలు నమ్మేసి అతన్ని అక్కడి నుంచి తీసుకెళ్తాడు. ఇదే టైంలో గుండీక్ క్యాప్చర్ చేసినటువంటి ఉస్మాన్, రెజా దగ్గర ఉంటుంది. ఆమంటుంది వాళ్ళ రక్తం తనకెంతో విలువైందని చెప్తుంది. అయితే సమీర్ గుండీక్ ఆర్డర్స్ తో రెజాని చంపేస్తాడు. ఉస్మాన్ తనను తాను విడిపించుకుని గుండీక్ పై ఫైర్ చేసినా కూడా ఆమెకి ఏం కాదు. కానీ ఉస్మాన్ సమీర్ ని చంపేస్తాడు. దీంతో గుండీక్ షాక్ అవుతుంది. ఎందుకంటే సమీర్ ఆమెకు ఒక మిడిల్ మెన్ లాంటి వాడు, చెప్పాలంటే ఒక సర్వెంట్ అని చెప్పొచ్చు. ఈ కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు ఉస్మాన్ అక్కడి నుంచి తప్పించుకుంటాడు.
కాసేపు అయిన తర్వాత ఇబ్రాహిం ఆ అబ్బాయిని బాత్ టబ్ దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడ ఒక రెడ్ క్లాత్ లో కప్పబడినటువంటి ఒక వస్తువు కనిపిస్తుంది. దాన్ని తీసేస్తే అక్కడ ఒక ఓల్డ్ లేడీ ఉంటుంది. ఆమెనే రియల్ గుండేక్. ఆమె పేరు న్యాయ. ఇంతకుముందు టాక్సీలో కూడా ఇబ్రాహింకి కనిపించింది. ఇప్పటి వరకు చూసినటువంటి గుందీక్ ఫేక్ అని రియల్ గుందీక్ ని ఈ ఫేక్ గుందీక్ బంధించిందని తెలుస్తుంది. ఫేక్ గుందీక్ పవర్ఫుల్ గా ఉండడానికి రియల్ గుందీక్ యొక్క బ్లడ్ అవసరమై ఉంటుంది. రియల్ గుందీక్ ఇబ్రాహింతో అక్కడ ఉన్నటువంటి ఒక లివర్ ని లాగమని చెప్తుంది. ఇబ్రాహిం దాన్ని లాగగానే ఆ బ్లడ్ అనేది బాత్ టబ్ లో ఉన్నటువంటి ఆ పిల్లాడిపై పడుతుంది. ఇదే టైంలో ఫేక్ గుందీక్ ఉస్మాన్ ని తన గోళ్లతో చంపేస్తుంది. మేరీ మరో క్యాబ్ లో అక్కడికి రీచ్ అవుతుంది. అయితే మేరీ మళ్ళీ రిటర్న్ జర్నీ చేయడానికి ఆ క్యాబ్ డ్రైవర్ తో ఇక్కడే కొద్దిసేపు ఆగమని చెప్పినా కూడా క్యాబ్ డ్రైవర్ ఒక ఆత్మను అక్కడ చూసేసి భయపడి పారిపోతాడు. రియల్ గుందీక్ ఇబ్రాహిం బ్లడ్ తనకు కావాలని చెప్పేసి అతన్ని తన పవర్ తో దూరంగా తోసేస్తుంది. దీంతో అతని రక్తం యొక్క కొన్ని చుక్కలు బాత్ టబ్ లో పడతాయి. అప్పుడు ఒక క్రియేచర్ కనిపిస్తుంది. అది ఆ పిల్లాడై ఉంటాడు. అతను నిజానికి రియల్ గుందీక్ కొడుకు. అతని యొక్క పవర్స్ ని అన్లాక్ చేయడానికి మిస్టికల్ ఫ్రైడే రోజున పుట్టిన వాళ్ళ యొక్క రక్తం అవసరమై ఉంటుంది. దానికి ఇబ్రాహిం రక్తం కావాలి. ఎందుకంటే ఇబ్రాహిం మిస్టికల్ సాటర్డే రోజున పుట్టాడు. అతను కూడా పవర్ఫుల్ పర్సన్ అని చెప్పొచ్చు. ఈ క్రియేచర్ ఇబ్రాహిం ని చంపడానికి రెడీగా ఉంటుంది. కానీ ఫేక్ గుందీక్ వచ్చేసి ఆ క్రియేచర్ ని తన బేబీ అని పిలుస్తుంది. కానీ ఆ క్రియేచర్ ఫేక్ గుందీక్ యొక్క గొంతు నొక్కేసి చంపేస్తుంది. ఇక మేరీ అక్కడికి వస్తుంది. క్రియేచర్ వాళ్ళిద్దరిని చంపాలని చూస్తుంది. ఇబ్రాహిం మేరీని తీసుకుని పారిపోతాడు. పైకెళ్ళగానే ఉస్మాన్ బ్రతికున్నాడని చూస్తారు. కానీ అతను డీమోన్ కంట్రోల్ ఉన్నాడు. మేరీ తన తండ్రి దగ్గరికి వెళ్తుంది. కానీ ఇబ్రాహిం ఆమెను అడ్డుకుంటాడు. అయినా ఆమె అక్కడికి వెళ్తుంది. ఉస్మాన్ ఆమె గొంతు నొక్కుతూ ఇబ్రాహిం గొంతును కూడా అలాగే చేస్తాడు. మేరీ తన ఫాదర్ తో నేను మీ డాటర్ అని గుర్తు చేస్తుంది. దాంతో ఉస్మాన్ కాస్త స్పృహలోకి వచ్చి వాళ్ళను వదిలేస్తాడు. ఇబ్రాహిం మేరీని ఉస్మాన్ నుంచి దూరంగా ఉండమని చెప్తాడు. అయితే ఉస్మాన్ తన సిచ్యువేషన్ నార్మల్ కాదని తెలుసుకొని అక్కడే కూర్చుండిపోతాడు. ఇక ఇబ్రాహిం మేరీ తప్పించుకునే దారిని వెతుకుతూ ఉంటారు. కానీ సమీర్ యొక్క స్పిరిట్ మళ్ళీ అక్కడికి వచ్చేసి కనిపిస్తాడు. దాంతో వాళ్ళు బాత్రూమ్ లోకి పారిపోతారు. అక్కడ మేరీకి డెలివరీ టైం వస్తుంది. ఇబ్రాహిం ఆమెను బాత్ టబ్ లో కూర్చోబెడతాడు. మేరీ ఒక బేబీకి జన్మనిస్తుంది. ఈ టైంలో క్రియేచర్ అక్కడికి వచ్చేసి మేరీ బేబీ వైపు వెళ్తూ ఉంటుంది. ఇబ్రాహిం అక్కడ మధ్యలో నిలబడతాడు. కానీ క్రియేచర్ అతన్ని తన పవర్ తో ఆపేస్తుంది. రియల్ గుందీక్ ఈ బేబీ మామూలు బేబీ కాదని మేరీ బేబీ మసిహా అని ఈ క్రియేచర్ కంటే పవర్ఫుల్ అని చెప్తుంది. అయినా కానీ ఆ డీమన్ బేబీని తినేస్తుంది. కానీ దాని లోపల ఏదో ఒకటి జరిగి అది బ్లాస్ట్ అయిపోయి క్రియేచర్ అనేది చనిపోతుంది. దాంతో మేరీ బేబీ సేఫ్ గా ఉంటుంది. అందరి ప్రాబ్లమ్స్ ఇక్కడతో ఎండ్ అవుతాయి. ఇబ్రాహిం మేరీ అక్కడి నుంచి తప్పించుకుంటారు. రియల్ గుందీక్ బాత్ టబ్ దగ్గర ఉంటుంది. అప్పుడు టోనీ అంతా సరిగ్గా జరిగిందా అని చూడడానికి అక్కడికి వస్తాడు. గుందీక్ అతన్ని చూసి హ్యాపీ అవుతుంది. కానీ అతన్ని కూడా చంపేస్తుంది. పోస్ట్ క్రెడిట్ సీన్ లో రియల్ గుందీక్ యవ్వనంగా మారి అదే మ్యాన్సన్ లోనే ఉంటుందని, ఇక్కడికి వచ్చిన వాళ్ళను వేటాడుతుందని, లేదా సాక్రిఫైస్ బంగారం ఇస్తే వాళ్ళ కోరికలను తీరుస్తుందని తెలుస్తుంది. ఈ గుందీక్ మిస్టికల్ ఫ్రైడే రోజున పుట్టిన వాళ్ళ యొక్క రక్తాన్ని తాగి పవర్ఫుల్ అవుతుంది. అయితే స్టోరీలో ఏం జరిగిందంటే ఈ మ్యాన్సన్ గురించి ఒక రిచ్ పర్సన్ ఉంటుందనేటువంటి రూమర్స్ ఉన్నాయి. అందుకే వీళ్ళను అక్కడికి దొంగతనానికి పంపారు. రియల్ గుందీక్ కొడుకే తన తల్లిని కాపాడడానికి ఈ దొంగతనం అంతా కూడా ప్లాన్ చేశాడు. ఫేక్ గుందీక్ రియల్ గుందీక్ ని బంధించింది. గుందీక్ కోరికలు తీర్చడానికి బంగారం బలి తీసుకుంటుంది. రక్తంతో బాత్ చేస్తుంది. ఇలా చేయడం వల్ల పవర్ఫుల్ గా మారి యవ్వనంగా ఉంటుంది. ఈ స్టోరీ ఎలిజబెత్ పాథోరీ నుంచి ఇన్స్పైర్ అయింది. ఆమె 16th సెంచరీలో హంగరీలో యవ్వనం కోసం యువతుల యొక్క రక్తంతో స్నానం చేసేది. స్పెషల్ గా చెప్పాలంటే 1519 అండ్ 1610 మధ్యలో ఈ బాథోరీ ఏం చేసిందంటే చాలా మంది సర్వెంట్ గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పని పేరు మీద హైర్ చేసుకొని బాగా టార్చర్ చేసి వాళ్ళందరినీ కూడా చంపేసి ఆ చంపేసిన తర్వాత ఆ బ్లడ్ తో స్నానం చేసేది. అందుకేమని ది బ్లడ్ కౌంటెస్ అని కూడా అంటారు. ఇకపోతే ఈ మూవీలో రియల్ గుందీక్ ని ఫేక్ గుందీక్ బంధించింది. ఆమె కొడుకు ఈ ప్లాన్ చేశాడు. ఈ పని కోసం టోనీని హైర్ చేశాడు. లాస్ట్ లో అతన్ని కూడా చంపేశాడు. సమీర్ ఫేక్ గుందీక్ ని ఆమె ఫిజికల్ నీడ్స్ తో పాటు బంగారం కోసం ఇక్కడికి తెచ్చాడు. సమీర్ చనిపోవడంతో ఫేక్ గుందీక్ బాగా హర్ట్ అవుతుంది. ఇది గుందీక్ మూవీ స్టోరీ. ఐ హోప్ ఈ మూవీ మీకు నచ్చిందని ఆశిస్తున్నా. నచ్చితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసి హై పాయింట్స్ ఇచ్చేసి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ మరో వీడియోలో ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.